సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం రాజకీయాల్లో రకరకాలుగా చూసామనమాట. ఆహ్, అన్నా, తమ్ముళ్ళ సవాళ్ళు చూసాము. బావ, బామర్దుల సవాళ్ళు చూసాము. ఇలా రకరకాలుగా చూసాము. కానీ వెరీ ఫస్ట్ టైము అన్నా, చెల్లెళ్ళ సవాళ్ళు చూస్తున్నాం సార్. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఎక్కడ తేడా వచ్చిందో మనకు తెలీదు గానీ, వాళ్ళిద్దరూ మాత్రం గత 2 సంవత్సరాలుగా ఉప్పు, నిప్పై కొట్టుకుంటా ఉన్నారనమాట. అంటే డైరెక్ట్‌గా కొట్టుకోకపోయినా సరే, ఇండైరెక్ట్‌గా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌ని మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ఎళ్లి తెలంగాణలో పార్టీ పెట్టడము, తర్వాత తెలంగాణలో పోటీ చేస్తా అని విరమించుకోవడం ఇయన్నీ మనం చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అందరూ చెప్పేదేంటంటే, ఆమె మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కేంద్రీకరించలేదు. ఆమె దృష్టంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే రాజకీయాల మీద ఉంది. మనకి వినపడుతున్న 2 ఊహాగానాలంటే ఏంటి సార్? ఒకటి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి దగ్గరయ్యి తెలుగుదేశం తరపున కడప ఎంపీగా పోటీ చేస్తారన్నది ఒకటి. ఇంకోటి ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్‌షిప్ తీసుకొని అక్కడ కాంగ్రెస్‌ని బలోపేతం చేసి రెడ్డి ఓట్లన్నిటిని కూడా జగన్‌మోహన్ రెడ్డి గారి నుంచి లాగేసి, అలాగే ట్రెడిషనల్‌గా ఉన్న కాంగ్రెస్ ఓట్లు కూడా తీసేసుకొని జగన్‌మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొట్టాలని చూస్తున్నారని చెప్పి 2 ఊహాగానాలు, 2 ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? ఇది మనం కూడా ఒక దశలో చేశామండి. షర్మిల హ్మ్. గారు తెలంగాణలో ఎలా ఉంటాదని నాకు గుర్తుంది మన దాన్ని ఇంకా ఛానల్స్‌లో. అవును. హ్మ్. ఆమెకు భవిష్యత్తే ఉండదని చెప్పాను నేను ఆ రోజు. ఆ! ఆమెకి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తే ఎవరైనా పాత వీడియోలు చూస్తే తెలుస్తదని. హ్మ్. నాకేమో ఆమె మీద వ్యతిరేకత కాదండి. నాకు కూడా చెల్లెల్లాంటిది. ఏది జగన్మోహన్ రెడ్డి గారికే కాదు. ఆమెను చూస్తే నాకు కూడా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో నాకు కొద్ది సాన్నిహిత్యం ఉండేది. ఆమెని చెల్లెల్లానే చూస్తాను. వ్యతిరేకిని కాదు. అయితే మనకు అభిమానం ఉంది కదా అని చెప్పి పొగడలేము కదా! ఆమెకక్కడ అవును. భవిష్యత్తు లేదు. ఆమె అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేసుంటే ఈరోజు పవర్‌ఫుల్ అయ్యుంటారండి. చాలా పవర్‌ఫుల్ అయ్యుంటారు. అయితే ఈ అధికారము బాగా తలకెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియని భయం ఆమెని వెంటాడిందని నేను అనుకుంటాను. అర్థమైందా? అంటే అన్నా, చెల్లెలు ఎంత భయం ఇక్కడ చాలా మంది భయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి భయపడ్డాం. తెలుగుదేశం ఎంత బాధపడిందో తెలుసు గదా! ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులుగా పనిచేసిన వాళ్ళు ఎన్ని కేసులు ఎదుర్కొన్నాం, ఎన్ని బాధలు పడ్డాం కాబట్టి, ఆమె ఆ రాజకీయం కోసం తెలంగాణకు వెళ్ళింది. తెలంగాణకు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆటల సాగు. ఆయన ఆట ఆడుకోవాల్సిందే గాని ఆయన ఆటలు ఏమి సాగవు. ఈ దశలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సులభంగా ఓడించడానికి ఉపయోగపడతది. అయితే ఆమె ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవరండి. ఇక్కడ నేను హ్మ్. విశ్లేషకుడుగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాకుండా మాట్లాడదాం. ఎందుకంటే మళ్ళీ ఆమె చాలా ఓట్లు చీల్చగలదండి. ఈ రాయలసీమ ప్రాంతంలో ఆమె క్యాండిడేట్లు పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 2,000-5,000 ఓట్లు చీల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీట్లు ఇక్కడ 52 ఉన్నాయి. ఆయనకో రెండో, మూడో కూడా మిగలవు. ఓడిపోతారు. ఎటు పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల కొన్ని ఓట్లు టీడీపీకి యాడ్ అయ్యాయి. ఇక్కడ షర్మిల గారు గాని కొన్ని ఓట్లు చీల్చగలిగితే థంపింగ్ మెజారిటీ వస్తది. లాస్ట్ టైము టీడీపీకి ఇక్కడ 3 వచ్చాయి. 52లో. ఇప్పుడు అది రివర్స్ అవుతది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన లేదు. అయితే ఆమె ఈ సమీప భవిష్యత్తు అంటే రేపు ఎన్నికల్లో ఎంపీనో, ఎమ్మెల్యేనో ఏదో కావాలి అని అనుకుంటే మాత్రం టీడీపీ బెస్ట్. ఆమె టీడీపీలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. ఎందుకంటే టీడీపీకి ఇప్పుడు వేవ్ ఉంది. గెలిచే వేవ్ ఉంది. కడప జిల్లాలో ఆమె కడప ఎంపీగా పోటీ చేసినా గెలుస్తది. నా ఉద్దేశ్యం చెప్తున్నాను. యాహ్! అంటే మాకు పులివెందుల్లో పోటీ చేసినా గెలుస్తదన్న. అంటే మేము ఇక్కడ చెప్పాను అప్పుడే. ఇప్పుడు విశ్లేషకుడుగా చెప్తాను. అక్కడ బీటెక్ రవి గారు చాలా గొప్ప వ్యక్తి. మా పార్టీలో పోరాట యోధుడున్నాడు. ఆయన ఓడిస్తాడనే నమ్మకం మాకుంది. అయితే హుహు. షర్మిల గారు గాని, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి అమ్మాయి గాని, ఈ ఇద్దరు చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు, బాబాయ్ గారి కూతురు ఈ రెండో చెల్లెలు గాని వచ్చి రాజకీయాలు చేయగలిగితే
వాళ్ళిద్దరిలో ఒకరు పులివెందల ఎమ్మెల్యే, ఒకరు కడప ఎంపీ చేసినా కూడా గెలుస్తారని. ఖచ్చితంగా గెలుస్తారు. అయితే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్రస్ గల్లంతండి. ఈ రాజకీయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్ని చెప్పినా ఒక ప్రాంతం, ఒక కులం వీటి ప్రభావాలు ఉంటాయండి. అదే కుటుంబ నేపథ్యం ప్రభావం కూడా ఉంటది. రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని చోట్ల చాలా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ ఊరు పోయినా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన బిడ్డగా మంచి పాపం అయ్యో ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ అన్న దగ్గర కూడా మోసగింపబడింది, అణచివేతకు గురైంది. ఆమెను మనం ఆదరిస్తే బాగుంటది అన్న ఇది వస్తే ఖచ్చితంగా ఆమె గెలుస్తది. సింపతి ఎప్పుడు పనిచేస్తదంటే చాలా మంది అనుకుంటుంటారు. సింపతి గెలవగలిగిన పార్టీలో ఉంటే పోటాపోటీగా ఉండి ఒక 4, 5% తేడా ఉన్న చోట సింపతి పనిచేసి గెలిచిపోతామండి. ప్రజల్లో ఆ సానుభూతి ప్రభావం ఒక 5, 6% ఓట్ల వరకే అలా ఉంటది. మిగతా ఉండదండి. అలాగా సార్. నిజంగా గనక ఆమెని కడప ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం గెలిపించుకుంటే, పైనున్న రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు కూడా ఆనందపడతారేమో. వాళ్ళాడ పండగ చేసుకుంటారు. దీపావళి అదే. ఆ రోజు అనుకుంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒరేయ్ ఆ! టపాసులు ఎక్కడున్నాయిరా పేల్చుకుందాం అమ్మ మనోడు పోయాడని. హ్మ్. కాబట్టి షర్మిల గారు లాంగ్ రన్ లో రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు. అయితే ఆ పార్టీ ఇప్పటికే నాశనం చేసేసి ఉన్నారు అందరూ. దాన్ని జీవోత్సవం లాగా ఉందని. ఎవరన్నా బాధపడొచ్చు. నేను కూడా ఆ పార్టీ నుంచే వచ్చాను. ఎవరన్నా ఈ మాట అంటే జీవోత్సవమా నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు కదా అని అంటే మనం ఏం చేస్తామండి? మా అమ్మ మా నాయన చనిపోయాడు. నేనేమన్నా వాళ్ళ శవాలు ఇంట్లో పెట్టుకున్నానా? హుహు. నాకు కూడా మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటారు. శవాలు ఇంట్లో లేవు. వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అలా చెడిపోయిన తర్వాత ఏం చేద్దాం? ఆమె ఈ రాబోయే సమీపంలో అంటే రేపు 24 ఎన్నికల్లో పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో కానీ అడుగు పెట్టాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఆమెకి సూటబుల్ అండి. అది యాహ్! ఆమె నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే హ్మ్. ఆమె కూడా 2 వైపులా ఆలోచిస్తుంది. ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఆమంటే కొంత అభిమానమే. అంటే మా రాయలసీమ బిడ్డ గదా! కొంత ఇబ్బంది పడ్డది గదా! అన్న దగ్గర మోసగింపబడ్డది గదా! ఒక ఆడబిడ్డ గదా! దీంతో ఆమె టీడీపీలో కలిసి ఎంపీగా పోటీ చేస్తే చాలా ఉత్తమం అన్నది నా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటారు. ఆమెకి రాజకీయ యోగము పడతది. డెఫినెట్‌గా సార్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ గాని, మన తెలుగు వాళ్ళని ఎక్కడ చూసుకున్నా సరే, ఆడపిల్లలని గాని మనం గౌరవంగా చూసుకుంటాం, అవమానించం. కానీ జగన్‌మోహన్ రెడ్డి ఆడపిల్లకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా ఆమెను బయటికి పంపించేసి, ఈరోజు ఆమెని ఒక ఇంటి పట్టు లేకుండా ఎక్కడైతే తనకి లబ్ధి చేకూరుతుందా అని చెప్పి తెలంగాణలో, ఆంధ్రాలో తిరుగుతుంది చూసారా? ఈ పాపం గాని ఇది మాత్రం కంపల్సరీ జగన్‌మోహన్ రెడ్డికి తగులుతుందండి. అది మనం అంటే మనం ఏదో సెంటిమెంట్‌గా అంటం కాదు. జనరల్‌గా మన ట్రెడిషన్‌లో ఉన్నదేంటంటే కంపల్సరీ ఆడపిల్లకి ఎవరైనా సరే ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇవ్వలేనప్పుడు దాని ప్రతిఫలం కూడా అనుభవించాలి. సో, 2024 ఎలక్షన్స్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారికి ఇయన్నీ గూడా చాలా యాంటీగా పనిచేస్తా ఉంటాయి. అలాగే షర్మిల గారిని గనక కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా కరెక్ట్‌గా వాడుకుంటే మాత్రం అది జగన్‌మోహన్ రెడ్డి గారికి మంచి దెబ్బ. కానీ ఎంత మటుకు ఈ పార్టీలో ఆమెను వాడుకుంటాయో చూద్దామండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్.